హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే బుచ్చిరెడ్డి కేశిగాన్ వాళ్ళ ఇంట్లో పోయి పుష్పని బలవంతం చేస్తాడా, మానభంగం చేస్తాడా, లేక ఒప్పుకోకపోతే పుష్పని కొడతాడా, చంపేస్తాడా? ఇవి కాకుండా పుష్ప వానికి లొంగిపోయి ఒప్పుకొని వానితో హ్యాపీగా గడుపుతుందా, లేదా బుచ్చిరెడ్డి లోపలికి పోయినప్పుడు ఆ ముసలిది చూసింది కదా, ఆ ముసలిది మందినంతా దొరికొచ్చి గుంపు చేసి లొల్లి లొల్లి చేస్తుందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. బుచ్చిరెడ్డి కేశిగానోళ్ళ ఇంట్లో పోయి తలుపిట్లా ముయ్యంగానే పుష్ప గట్టిగా అరవనికి పోతుంది వాడిని చూసి. అరిస్తే చంపేస్తా అని బుచ్చిరెడ్డి గాడు అంటాడు. పుష్పతోని పోయి, ఇప్పుడు కానీ నువ్వు ఒప్పుకోకపోతే జరిగే చెప్తా ఈయన అని. ఇప్పుడు నేను పోయినాక ఎట్లా నీ మొగుడు వచ్చినాక నువ్వు చెప్తావు, అందుకని ఇప్పుడు నేను ఏదో చంపేస్తా. ఈ నువ్వు చక్క అడివికోతా, అడిపోయి నీ మొగుని చంపేస్తా, నీ మరిదడ్డం వస్తే ఓని కూడా చంపేస్తా, అయిపోయా కథం. నువ్వు ఒప్పుకోకపోతే ఇదే జరుగుతుంది అని బెదిరిస్తాడు. పుష్ప ఇంకా నోరు కూడా తెరవదు, కప్పు నిలబడుతుంది ఇట్లనే. వీడు కూడా చేసేపు ఆగి ఇంకా మెల్లగా పుష్ప ఉంచిపోయి ఇట్లా పైన చేతేస్తాడు. ఇట్లా చేతేసినప్పుడే పుష్ప ఇంకా వాడిని అడుక్కుంటది, వద్దు రెడ్డి, ఇడిచిపెట్టి రెడ్డి, అది దాన్ని నీకు ఆల్మొక్త రెడ్డి అని కూడా అడుక్కుంటది. అయినా వాడు అస్సలు వినాడు. వినకుండా ఒక క్రూర మృగంలాగా ప్రవర్తిస్తాడు. వాడు పొయ్య ముందల ఏం చెప్తా, ఇంటికెళ్ళి పొయ్య ముందల ఈ సంగతి ఇట్లా ఎవరికన్నా తెలవాలి, నీవెవరికన్నా చెప్పాలి, నేను చెప్పింది చేస్తా, ఇంకా నాతోన పైసల కోసమే వీళ్ళు నాటకాలు ఆడుతున్నారని ఊళ్ళో మందినంతా నమ్మిస్తా, ఉల్టా మేమినే కేసులు కూడా పెడతా, ఈ ఊళ్ళో మేమేం చెప్తే గదే నడుస్తుంది అని పుష్పతోన అంటాడు. అట్లా బెదిరించి ఇంకా మళ్ళా నాకు కావాల్సినప్పుడల్లా వస్తా, అప్పుడు నువ్వు సప్పుడు చేయకూడదు అని వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయినాక ఇంకా పుష్ప ఇంకా అట్లనే ఏడ్చుకుంటా కూర్చుంటుంది. కూర్చొని ఇంక ఇప్పుడు నా మొగుడికి చెప్పాలా వద్దా, వచ్చినాక చెప్తే నా బుద్ధి షేడ్ అవుతుందేమో, నన్నేమనుకుంటాడు, నా గురించి ఏమనుకుంటాడు, వీడేమో చంపుతా అంటుండు, కేసులు పెడతా అంటుండు, రాత్రి నా మొగుడేమో పైసలు ఉన్నోళ్ళకే న్యాయం జరుగుతుంది అన్నట్లు మాట్లాడాను అని పుష్ప ఏడ్చుకుంటా ఇంకా అట్లనే బట్టలు కట్టుకుంటుంది. బట్టలు కట్టుకొని ఇంకా బాగా ఆలోచన చేసి 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 ఒక నిర్ణయానికి వస్తుంది. ఏంటంటే ఒక మంచి టైం చూసుకొని బుచ్చిరెడ్డి కానీ చంపేయాలి అని. ఇంకా అప్పటి నుంచి వాడిని ఇంకా అట్లనే భరిస్తుంటుంది. ఇంకా వాడు వచ్చినప్పుడల్లా ఏమన్నది ఇంకా అట్లనే నడుస్తుంటుంది. ఇదంతా కేశగానంలో దొడ్డి గాలిన కొత్తలో జరిగింది. అప్పుడు చెప్పినా కదా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అంటే అనేది. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే కేశగానాలు వద్దే నెయ్యి ఇట్లా మంచిగా అమ్మి మంచిగా సంపాదించిన ఇంకా కేశగానాల కుటుంబం మళ్ళీ ఇంకా ఎప్పటిలాగా అయిపోయింది. 200-300 ఆవులు అయినాయి, మస్తు పైసలు అయినాయి, అన్నీ అయినాయి. ఇంకా ఎప్పటిలాగా లైఫ్ మళ్ళీ ఎప్పటిలాగా సాగుతుంది. ఒకరోజు కేశగాడు పొద్దున్నే భూగిట్లా తిని ఇంకా జీతగాళ్ళకి సర్ది తీసుకొని షేన్కొతాడు. షేన్కోయి జీతగాళ్ళని పిలుస్తాడు. ఇంకా రానరా, కాల్మకం కడుకొని బోధిని దూళ్ళ నేర్చుకొని పోదాం రాండి అని కేశగాడు వాళ్ళని పిలుస్తాడు. సరే అని వాళ్ళు కూడా వస్తారు. ఇంకా కాల్మకం కడుకుంటారు, ఇంకా బోధిందామని కూర్చుంటారు. అందట్లోనే కేశగానలన్నా ఇంకా ఇంటికాడ నుంచి వస్తాడు. వచ్చి ఇంకా ఏమ్రా కేశి, కాళ్ళకి చెప్పుల్లో ఏం లేవు, అట్లే ఉత్తకాలం మీద వచ్చినావు, చెప్పులాడునే అని కేశగాని అడుగుతాడు. కేశగాడు ఏమంటాడు, ఇంకెక్కడ చెప్పులానా, నిన్ననే రేగిపోయా, ఇంకా ఆన్ని అడవిలో ఇడిచేసి చెప్పులు అని కేశగాడు చెప్తాడు. అవునా, సరేలే, నేను అప్పుడు పాలమూరుకి ఇట్లా పోయి నీకు చెప్పులు తీసుకొని వస్తా, మీరైతే ఇంకా తిని ఆవులు ఇడ్చుకొని పోండి అని చెప్పి వాళ్ళ అన్న పనికి వాళ్ళ అన్న పోతాడు. ఇంక జీతగాలు తింటుంటారు కదా, తింటుంటే ఏమవుతుంది, ఒకడు కొంచెం పప్పు కారం అని జర ఎక్కువ తక్కువ కలుపుకొని తింటాడు. తింటుంటే ఇంకోడు ఏం చేస్తాడు, అరే పప్పు వేసుకొని బాగా తిన అంటే వాడు ఏం చేస్తాడు, ఇంకోడు పప్పు వేసుకున్నామని ఇట్లా క్యాన్ తీసుకొని పోతుంటే చల్లిపోతాడు. కేశగాడు అరే రే సల్తి గారా, నన్ను అడిగితే నేను వేసింటి గారా అని కేశగాడు వచ్చి పప్పు వేస్తాడు. కొంచెం పప్పు ఉంటుంది, ఇంకా అంతా తింటారు, అంతా అయిపోతుంది. ఇంకా జీతాలు చేతులు ఇట్లా కడుకుంటారు. ఇంకా పప్పు చల్లినోడు వచ్చి ఏం చెప్తాడంటే, అవర కేసి భూవ అయితే సరిపోతాం మధ్యాహ్నానికి, మరి పప్పు కొంచెమే ఉంది, మరి ఎట్లా చేద్దామా అని కేశగాడు అంటాడు. కేశగాడు ఏం చేస్తారు, అప్పుడు సరేలేరా మీరు దూలో నేర్చుకొని ఇంకా ఉన్నకాడికి తీసుకొని మీరు అడుగుకోండి, నేను ఇంటికి పోయి చింతకాయ కారం ఉంది, ఆ కారం తీసుకొని వస్తా, సరిపోతాం మధ్యాహ్నం కానీ కేశగాడు చెప్తాడు.
చెప్పి ఇంకా కేశ్ గారు ఇంటికి పోతాడు, వీళ్ళు దుళ్ళు నేర్చుకొని ఇక్కడ పోతాడు. ఇంకా కేశ్ అన్నలో ఏం చేస్తుంది, ఇంకా భోగిలో తిని మంచిగా తయారై ఇంకా ఒట్టి మిరపకాయలు పొడి అని కొట్టించుకోతామని ఆ పొడి తీసుకొని పోతుంటది పాలమూరు కోదామని, పొడిగిరి కాడ పొడి కొట్టించుకోతామని పోతుంటే ఊళ్ళో కేశగానాల అమ్మ అడ్డం వస్తుంది. ఇంకా కేశగానాల అమ్మ ఏమంటది, ఏమై బిడ్డ మళ్ళొస్వి ఏం సంగతి అని కేశగాని అడుగుతాయి. కేశగాడు ఏం చెప్తాడంటే, ఏం లేదమ్మా జరగంత పప్పు సరిపోయింది, అది మధ్యాహ్నం సరిపోదు, అందుకని ఇంకా మన ఇంటి ఇంత చింతకాయ కారం ఉంది కదా అది తీసుకొని పోదాం అని వస్తున్నా అని కేశగాడు చెప్తాడు. నీ వాడికి వస్తున్నావు అమ్మ అని కేశగాడు అడుగుతాడు. ఏం లేదు బిడ్డ, ఇగో మిరపకాయలు ఎండినాయి, ఇంకా అవి పొడాన కొట్టించుకోతామని పొడిగిరిని కోతుండా అని వాళ్ళమ్మ ఇంకా అక్కడ పాలమూరు కోతుంది. కేశగాడు ఇంటికి వస్తాడు. కేశగాడు ఇంటికి వచ్చి చూస్తే ఇల్లు మూసుకొని ఉంది. ఇంకా మా వదినాడు ఉంది అబ్బా అని ఇంకా అక్కడ ఆ ఇంటికి ఇంటికి చూసి పిలుస్తుంటాడు. వద్దే అని కేశగాడు పిలుస్తుంటాడు. ఇంకా బుచ్చిరెడ్డి గాడు ఇట్లా కేశగాని వాళ్ళ ఇల్లు ఇట్లా తెరిచి ఇంకా ఉరుకుతాడు చూడు, కుక్కలు ఎంట పడ్డేవాడి లాగానే ఉరుకుతాడు. కేశగానికి అప్పుడు ఏం అర్థం కాలే, ఏంటి మా ఇంట్లో ఏం పని అబ్బా అయినా మా వడ్నాడు ఉంది అనే క్వశ్చన్ మార్క్లోనే ఉన్నాడు కేశగాడు. ఇంకా అప్పుడు కేశగాని వాళ్ళ వదిన వస్తాడు ఇంట్లోకి వెళ్ళి, ఆగం చెమటలు దూడ్చుకుంటా, చీర ఇట్లా వేసుకుంటా, మంచిగా బట్టలన్నీ సరి చేసుకుంటా వస్తుంది, చెమటలు దూడ్చుకుంటా. కేశగానికి అప్పుడు అర్థమవుతాడు. కానీ వాడేమి మా వదిన ఇట్లా కాదు కదా అనే క్వశ్చన్ మార్క్లోనే ఉంటాడు. ఏమన్నాడు, ఏం మాట్లాడాడు. గప్పో ఇంట్లోకి పోతాడు. పోయి చింతకాయ కారం తీసుకొని అడవికి నడుచుకుంటూ పోతాడు కేశగాడు. అదే ఆలోచన ఉంది. ఎందుకంటే వాళ్ళ వదిన ఇట్లా అని మనకి తెలియదు కేశగానికి. ఇంకా వాడు అసలు మా వదిన ఇట్లా కాదు అని ఇంకా ఆలోచన వేసుకుంటాడు. ఇంకా మొత్తానికి వాడు నమ్మలేకపోయాడు. కానీ వాడు చూసింది నిజం అని నమ్మాలని లేదు, కానీ వాడు చూసింది అయితే నిజం అని అనుకొని నడుచుకుంటూ పోతాడు. ఇక్కడ బుచ్చిరెడ్డి గాడు అయితే ఓని టెన్షన్, ఓని పరిశాన్, అబ్బా ఎవ్వరికి చెప్పకూడదు చూడు, ఊళ్ళో తెలిస్తే నా గతేం కావాలి, నా ముఖం మేడ పెట్టుకోవాలి, ఇంకా నా పర్వేం కావాలి, అది ఇది ఆలోచన చేసుకుంటా కుక్కతో ఒక మిరపకాయలు కట్టినట్లే ఇంకా వాని అగుడు బిగుడు అట్లే ఉంటది ఇంట్లో. ఇంకా ఉంది ఇక్కడ పుష్పనేమో ఇంకా కేశగాడికి తెలిసిపోయి, ఇంకా కేశగాడు మా ఇంట్లో చెప్తే నా గతేం కావాలి, నా ఇజ్జతిలో ఏం కావాలి, ఇంకా నా పేరంతా ఇంకా ఏమనుకుంటారు, నన్ను ఎంత కొడతారు, ఎంత తిడతారని వాళ్ళు వద్దే ఇంకా ఆలోచన చేసి 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 ఒక ఉపాయం వెళ్తుంది అన్న. ఆ ఉపాయము వాళ్ళ ఇంటినే మార్చేస్తాడు. ఇంకా కేశగాడు అడవిలో పోయి ఇంకా జీతాలతో పోయి అది చింతకాయ కారం ఇచ్చి ఇంకా దూళ్ళ కాస్తుంటాడు ఎప్పటిలాకనే. అదే ఆలోచన ఉంటుంది వానికి, వాడిని ఇట్లా వేసినేం రా, ఇట్లా వేసినేం రా అని ఎవ్వరు చెప్పాడు, తప్పు ఉంటాడు. ఇంకా ఇంతటనే పొద్దు మొక్కిందాడు కాశమ్మ పాలముల్లే మిరపకాయలు కొట్టించుకొని మెల్లగా ఇట్లా వస్తుంటే బాట పొట్టి బస్ అని ఎక్కుదామని ఆడ చెప్పులు దుకాణం కాడ శివప్ప చెప్పులు తీసుకుంటుంటాడు. ఆ కాశమ్మ శివప్పతోనికి, ఏమై బిడ్డ నీవు కూడా వచ్చినావు పాలమూరికి, నువ్వు వస్తున్నావు అని చెప్తే మిరపకాయలు నీతోనే పంపిస్తుంటే కదా అని కాశమ్మ అంటాడు. లేదమ్మా నేను చేనుకే పోయినా, కానీ తమ్మునికి చెప్పులు లేవని ఇంకా చెప్పులన్నీ తీసుకోదామని వచ్చిన, ఆగు చెప్పులు తీసుకొని ఇద్దరం పోదామా కానీ కాశప్ప అంటాడు. సరే అని చెప్పులు తీసుకొని కాశప్ప శివమ్మ ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి చూస్తే యాడి పని ఆనే ఉంది, ఎక్కడి పని అక్కడనే పడ్డది, యాడి పని పడ్డాయి. ఇంకా కాశమ్మ అనుకుంటుంది, ఏమైనా అబ్బా పిల్లకి జరంగిట్లో వచ్చినా ఏంది కానీ కాశమ్మ చక్కగా ఇంట్లో పోయి ఇంకా కారం పొడి డబ్బులు పోసి కాల్ముఖం కడుకుందామని బయటకు వస్తుంది. ఇంకా అప్పటి వరకే కాశప్ప కాల్ముఖం ఇట్లా కడుక్కొని, అదే శివప్ప కాల్ముఖం ఇట్లా కడుక్కొని ఇంకా పెళ్ళని తువాలు అడుగుతుంటాడు. ఏమయ్యా పుష్ప తువాలు తీసుకురా అని అడుగుతాడు. కానీ ఎంత పిలిచినా రాదు. శివమ్మ ఇట్లా కాల్ముఖం కడుకుంటుంది. ఇంకా శివప్ప కాశమ్మ ఇట్లా కాల్ముఖం కడుకుంటుంది. శివప్ప లోపలికి పోతాడు. ఇంకా నేనే పోయి తుడుచుకుంటా తువాలు తీసుకుని ఇంట్లో పోయి ఇట్లా లోపటింట్లో పోయి చూసిందాడు. వానికి ఏం అర్థం కాదు, అసలు ఏమైంది, అసలు ఎందుకు ఇట్లా అయింది, అసలు ఏం అర్థం కాదు. అట్లనే చూస్తాడు. ఆ లోపలికి పోయినాక వాడు ఎందుకు అంత పరిచయం అయ్యాడు, ఎందుకు అట్లా బొమ్మలాగా నిలబడి చూస్తున్నాడు, అసలు పుష్ప బతుకుందా చచ్చిపోయిందా ఊరేసుకున్నదా, వాళ్ళ ఇంట్లో తెలిస్తే కొడతారని చచ్చిపోయిందా సూసైడ్ ఇట్లా వేసుకున్నదా, అసలు ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ కేశగాని లైఫ్ స్టోరీ మీకు అంతా తెలియాలంటే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఉంటాం.